డాక్టర్ సుష్మా. నేను వెటర్నరీ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాను. పందుల పెంపకము అనేది ఎంతగానో లాభదాయకంగా ఉంటుంది. మరి పందులు ఒక్కసారి ఈనినప్పుడు 10-12 పిల్లలు వస్తాయి కాబట్టి ఈనిన సమయంలో మరి జెస్టేషన్ పీరియడ్ గర్భధారణ కాలం కూడా చాలా తక్కువగా ఉంటుంది. 3 నెలల, 3 వారాల, 3 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరానికి కూడా మంచి యాజమాన్య పద్ధతులతో మనము పెంచినట్లయితే కనీసం 3 సార్లు మనకు ఈనుతుంది కాబట్టి ప్రతిసారి కూడా 10-12 పిల్లల వరకు మనము ఎక్స్‌పెక్ట్ చేయవచ్చు. మరి ఈ 10-12 పిల్లలు కూడా మరి జాగ్రత్తగా మనము మరణాల శాతం తగ్గించుకొని, మనం పెంచుకొని మరి ప్రాపగేట్ చేసి మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మరి ఎంతగానో అభివృద్ధి చెంది లాభాలు గడించవచ్చు. మరి ఈ పందుల పెంపకంలో మనకు మెయిన్ వచ్చేసి ప్రొలిఫికసీ రేట్ ఎక్కువగా ఉంటుంది. మరి అలానే దానా మార్పిడి నిష్పత్తి కూడా ఎక్కువగా ఉంటుంది. బ్రాయిలర్ కోళ్ళ తర్వాత మరి పందులలోనే ఎక్కువగా మన దానా మార్పిడి నిష్పత్తి ఎక్కువగా ఉందని గమనించవచ్చు. మనకు పందులు మనుషులు తినలేనటువంటి వ్యర్థాలను తిని ఇవి విలువైన మాంసంగా మరి మారుస్తూ ఉంటాయి. మరి అలాగే పందుల పెంట కూడా ఫాస్ఫరస్ కంటెంట్ ఎక్కువగా ఉండి భూసారం ఎరువుగా కూడా మనకు పనికొస్తుంది. మరి కేవలము పందుల పెంపకమే కాకుండా మిక్స్డ్ ఫార్మింగ్‌గా కూడా మరి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్‌గా కూడా మనము ఈ పందుల పెంపకాన్ని చేపట్టవచ్చు. పందుల పెంపకము మరియు చేపలు మరియు వరి కూడా 3 కలిపి కూడా మనము పెట్టుకోవచ్చు. మరి ఈ పందుల పెంపకము కేవలము పందులే పెంచుకోవాలని అనుకున్నట్లయితే మరి ముందుగా మనము నిర్ణయించుకొని షెడ్ అటువంటివి కూడా మనము ప్రిపేర్ చేసుకోవాలి. షెడ్ కన్స్ట్రక్షన్ కూడా మరి ఎలివేషన్ ఎత్తైన ప్రదేశంలో గాలి వెలుతురు బాగా ఉండేటట్లు ప్రసరించేటట్లు ఉండాలి. మరి అలాగే రోజు కూడా మనము వీటిని శుభ్రపరిచి రోగాల బారిన పడకుండా కాపాడుకోవాలి కాబట్టి నీటి వసతి కూడా వాటర్ ఫెసిలిటీ బాగా ఉందా లేదా అని కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే ఈ పందుల పెంపకంలో మనకు దానా ఎక్కువగా వినియోగపడుతుంది కాబట్టి మనము 60-70% వరకు కూడా దానా వీటిలో అవసరం పడుతుందండి. కాబట్టి మరి ఎక్కడైనా మనకు హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, లేదంటే వెజిటబుల్ మార్కెట్స్, స్కూల్స్ అట్లాంటివి హాస్టల్స్ ఉన్నాయంటే వాటి నుంచి వచ్చే మనకి మిగిలిపోయిన ఆహార పదార్థాలు తెచ్చుకొని వీటికి మనం మేపి మరి విలువైన మాంసంగా మార్చుకొని పెంచుకోవచ్చు. కొద్దిపాటి బ్రీడింగ్ వాటికి మాత్రం మనం దానా వినియోగించి వేస్తే సరిపోతుందండి. సో మనకు కొంచెం కన్స్ట్రెయింట్ అంటే ఓన్లీ ఫీడ్ మీద మాత్రమే మనకు ఎక్కువగా ఖర్చు వస్తుంది. 60-70% 60-70% వరకు ఖర్చు ఫీడ్ మీదనే మనకు దానా మీదనే వినియోగపడుతుంది కాబట్టి కేవలం అది మనం చూసుకొని రవాణా మరి మార్కెటింగ్ కూడా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి. సైలెంట్ మార్కెట్ అంటారు. మనకు ఒక్కొక్కసారి 40-50 రూపాయల పోర్కు మాంసం కూడా అమ్ముడవుతుంది లైవ్ వెయిట్. అలాగే ఒక్కొక్కసారి 100-120 రూపాయలకు కూడా పోర్కు మాంసము లభిస్తూ ఉంటుంది కాబట్టి మరి ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము పందుల పెంపకము చేపట్టినట్లయితే లాభదాయకంగా ఉంటుంది. మరి ఈ పందుల పెంపకంలో శాస్త్రీయ పరంగా కొద్దిపాటి సూచనలు, డివార్మింగ్, నట్టల మందులు కానీ, వ్యాక్సిన్లు కానీ మనము ఎప్పటికప్పుడు కాలానికి అనుగుణంగా వేసుకున్నట్లయితే వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. మరి ఈ పందుల ఒకసారి ఈనినప్పుడు 10-15 పిల్లలు కనీసం వస్తాయి కాబట్టి పంది పిల్లలలో ఐరన్ లోపం ఉండి మరి అనీమియా వస్తుంది. పిగ్లెట్ అనీమియా అంటాము మనం, అది పారుడు రోగం అని కూడా అంటాము. దానివల్ల పిల్లల మరణాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మరి పుట్టగానే వాటికి కొద్దిపాటి సూచనలు తీసుకొని సూది దంతాలు అంటామండి. ఆ సూది దంతాలను మనం ఇన్సిజర్స్ 8 ఉంటాయి. అవి కట్ చేసుకొని పాలు తాగినప్పుడు తల్లి దగ్గర వాటికి ఇబ్బంది పడకుండా ఉండాలంటే అవి కట్ చేసుకోవాలి మొదటి రోజునే. మరి అలాగే చెవులు కూడా మనము ఇయర్ నాచింగ్ చేసుకొని గుర్తుపట్టడానికి వీలుగా ఉండాలి. మరి అదేవిధంగా ఈ పారుడు రోగంకి సంబంధించి ఐరన్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఐరన్ డెక్స్ట్రాన్ అని అంటామండి. అది పుట్టినరోజు మరి 3వ రోజు మరి కండరానికి మనము 2 ml చొప్పున మనము వీటికి ఇస్తాము. అప్పుడు అయితే మనకు వీటి నుంచి ప్రివెన్షన్ ఒక రోగ నిరోధక శక్తి ఏర్పడి వాటికి పారుడు రోగం రాకుండా ఉంటుంది. మరి ఈ పారుడు రోగం వల్ల చాలా పిల్లలు చనిపోతాయి కాబట్టి మరణాల శాతం అరికట్టడానికి కంపల్సరీగా ఈ ఐరన్ ఇంజెక్షన్లు వేసుకోవాలి. మరి అలాగే విటమిన్ ఏ ఇంజెక్షన్లు, అలానే మొలాసిస్ బెల్లం మడ్డి అంటామండి. ఆ బెల్లం మడ్డి కూడా వాటికి స్ట్రెస్ కాకుండా పుట్టిన మొదటి రోజునే ఇవి ఇస్తాం కాబట్టి స్ట్రెస్ అవ్వకుండా గ్లూకోన్ డి వాటర్ అలాగే మరి మొలాసిస్ బెల్లం నీళ్ళు కూడా వాటికి తాగిచ్చినట్లయితే స్ట్రెస్ అవ్వకుండా ఉంటుంది. మరి ఇటువంటి సూచనలు అన్నీ తీసుకొని వాటిని పిల్లల పెంపకము చేపట్టి
అభివృద్ధి చెందితే బానే ఉంటుందండి. మరి అలానే ఇవి 56 రోజులకి మనము తల్లి నుంచి వేరు చేస్తాం కాబట్టి 56 రోజుల తర్వాత మనము డివార్మింగ్ నట్టల మందులు ఆల్బెండజోల్ కానీ, ఫెన్బెండజోల్ కానీ మనము బ్రాడ్ స్పెక్ట్రమ్ డివార్మర్ ఏదైనా వేసుకొని ఒక్కొక్క పిల్లకి 5 ఎంఎల్ చొప్పున మనము నోటి ద్వారా ఇచ్చినట్లయితే మరి నట్టల నివారణ కూడా తీసివేయబడుతుంది. పైపరాజిన్ కూడా వేసుకోవచ్చండి. అవి రౌండ్ వార్మ్స్ నిర్మూలన కోసము పైపరాజిన్ కూడా మనము తల్లి నుంచి సంక్రమించే పాల ద్వారా సంక్రమించే నట్టలు కూడా నిర్మూలించుకోవడానికి మనం పైపరాజిన్ కూడా వాడుకోవచ్చు. మరి ఈ విధమైన చర్యలు కూడా మనం అన్నీ తీసుకొని తగు జాగ్రత్త చర్యలు వాటి పెంపకం మనము చేపట్టినట్లయితే మరి సరి అయిన దానా నీటి వసతి కల్పించి వాటికి వెలుతురు గాలి అన్నీ ఉన్నట్లయితే మరి 6 నుంచి 7 నెలల మాసాలలో మనకు 60 నుంచి 70 కిలోల వెయిట్ గల పంది మనకు వస్తుంది కాబట్టి మరి తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి వస్తుంది కాబట్టి మనం ఈజీగా మెయింటైన్ చేయొచ్చు. అలానే ప్రొలిఫికసీ రేటు ఒక్కసారి ఈనినట్లయితే ప్రొలిఫికసీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 10 నుంచి 12 పిల్లలు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి మరి దాని విధంగా మనం చూసుకొని మెయింటైన్ చేసుకున్నట్లయితే లాభదాయకంగా పందుల పెంపకము ఎంతగానో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడు లోకల్ బ్రీడ్స్ ఉంటాయండి. మరి అలాగే ఎగ్జోటిక్ బ్రీడ్ లార్జ్ వైట్ యార్క్షైర్ అండి. ఇది 75% జర్మ్ ఇక్కడ వాతావరణ పరిస్థితులను తట్టుకొని ఉండే విధంగా ఉంటుంది. ఇది లార్జ్ వైట్ యార్క్షైర్ తెల్లగా ఉండి చెవులు వెడల్పాటిగా ఉంటాయి. మూతి ముట్టే మనకు ముందుకు వచ్చి నిటారుగా ఉంటుంది. మరి ఈ లక్షణాలు చూసుకొని మరి మంచిగా ఉన్న పిల్లలు చూసుకున్నట్లయితే మరి సెలెక్షన్ చేసుకోవాలి. మరి బ్రీడింగ్ వాటివి పెద్దవి కూడా మనం తీసుకోవచ్చండి. మరి 21 రోజులకు ఒకసారి ఎదకు వస్తాయి కాబట్టి మరి మంచి బ్రీడ్ క్యారెక్టర్స్ ఉన్నవి తీసుకొని మరి పిల్లలు ఉత్పత్తి చేసేవి హిస్టరీ అవన్నీ తెలుసుకొని మనం చేసుకున్నట్లయితే సెలెక్షన్ బాగుంటుంది. మరి పిల్లలు ఏమన్నా మరణాల శాతం ఉందా, లేదంటే మార్కెటింగ్ వెయిట్ గ్రోత్ ఎట్లా ఉంది, వాటికి వచ్చిన పిల్లలు ఎదుగుదల ఎలా ఉంది, అవి కూడా మనము ఖచ్చితంగా ఎంపిక చేసుకునే ముందు చూసుకోవాలి. మరి అలానే మగపందిని కూడా మనము 50% మనం బోర్గా నిర్ణయిస్తాం కాబట్టి మరి ఖచ్చితంగా బోర్ కూడా మనము సెలెక్ట్ చేసుకునే ముందు గిట్టలు సమానంగా ఉన్నాయా లేదా, మరి చనులు క్రమ సంఖ్యలో ఉన్నాయా లేదా, ఆడపందికి పాలిచ్చే గుణం ఉందా లేదా, పిల్లలు పిల్లలను కొరికి తినేస్తూ ఉంటాయి, మదరింగ్ ఎబిలిటీ. సో పిల్లల్ని చూసుకునే విధానం ఉందా లేదా అని ఇవన్నీ కూడా మనం లక్షణాలను గుర్తించి పందులను సెలెక్ట్ చేసుకొని మరి బ్రీడింగ్ చేస్తే కనుక మనకి శాస్త్రీయపరంగా ఖచ్చితంగా లాభాలు ఉంటాయండి. సో మనము కొత్తగా స్టార్ట్ చేసుకునేటప్పుడు ఒకటేసారి 100-200 కాకుండా మనము 10 వాటికి మనకు 2 మగవి అయితే సరిపోతాయండి. 10 ఆడపందులకు 2 మగపందులు అయితే సరిపోతాయి. ఆ విధంగా మనము చూసుకొని న్యాచురల్ సెలెక్షన్ అయితే 20:1 అండి. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా చేయొచ్చు. కానీ రైతుల దగ్గర అటువంటి సదుపాయాలు ఉండవు కాబట్టి మరి 10కి ఒక 2 మగపందులు అయితే మనకు సరిపోతాయి. మరి కరెక్ట్ ఎదకు వచ్చిన సమయంలో వాటి నుంచి దాటిస్తే కనుక మనకు మంచి ఆరోగ్యకరమైన శ్రేష్టమైన పిల్లలు వచ్చి మరి ఎదుగుదల బాగా ఉంటుందండి. మనము ముఖ్యంగా చూసుకున్నట్లయితే దానా ఖర్చు మరి ఒక్కదానికి వచ్చేసి ఒక అడల్ట్ మనకు రోజుకు 3-4 కిలోలు తింటుందండి. 1 కిలో మనకి దానా తయారీకి మనకు 20 నుంచి 25 రూపాయలకు ఖర్చు అవుతుంది కాబట్టి మరి ఒకదానికి రోజుకు 100 రూపాయల వరకు మనకు ఖర్చు అవుతుందండి. మరి సో ఈ దానా ఖర్చు మనము అంతగా భరించలేము కాబట్టి ప్రత్యామ్నాయంగా మరి ముడి సరుకులు మనము పెంచుకొని మరి మిగతా వాటిలో ఏవైనా ఎక్స్ట్రా ఉన్నటువంటివి ఉంటే మరి వాటికి యాడ్ చేసుకున్నట్లయితే తినడానికి మానవులకు వీలు లేని పదార్థాలను లేదంటే లెగ్యూమ్ గ్రాస్ ఏదైనా ల్యూసెన్ కానీ బర్సిమ్ కానీ ఏదైనా పప్పుజాతి పశుగ్రాసాలు ఉన్నట్లయితే వాటిని కూడా మనం వేసుకొని మనము పెంచుకోవచ్చు కాబట్టి కొద్దిపాటి ఫాడర్ గ్రాస్ ఏదైనా కానీ మనం పెంచుకొని మిగతాది దానా పెట్టుకున్నట్లయితే బాగుంటుందండి. మరి బియ్యం నూక, మొక్కజొన్న ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు. మరి దానాకి మనకు లోకల్గా అవైలబుల్గా ఉండే మార్కెట్లో ఏవైతే చౌకగా దొరుకుతాయో వాటి నుంచి మనం దానా తయారీ చేసుకోవాలి. మరి ఈ దానా తయారీలో కూడా మనము మొక్కజొన్న అంటాము. మొక్కజొన్న 50 నుంచి 60 పాల వరకు వినియోగించుకోవచ్చు. మరి ఏదైనా వేరుశనగ చెక్క కానీ సోయాబీన్ మీల్ అంటాము, అది కానీ మనము ఒక 15 నుంచి 20% వరకు కలుపుకోవచ్చు. మరి కంది చున్ని అంటాము,
పొట్టు కంది పొట్టు అంటాం కదా, అది కూడా మనం 10 నుంచి 15 పళ్ళ వరకు మనము దానా తయారీలో వాడుకోవచ్చు. అలాగనే సాల్ట్ మినరల్ మిక్చర్ అంటాం, ఉప్పు 1% 100 పాలకు 1%, మరి అలాగే ఖనిజ లవణాల మిశ్రమము 2% 100 పాలకు ఖచ్చితంగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకు ఏదైతే చౌకగా లభిస్తుందో ఆ విధంగా మరి సమపాలలో ఈ ఫార్ములా ప్రకారము మనం ప్రిపేర్ చేసుకొని ఎస్పెషల్గా బ్రీడింగ్ వాటికి మనం వేసినట్లయితే మంచి పిల్లలు వస్తాయి. అలానే మరి పిల్లలకి క్రీపు దానా అంటారు, ఎక్కువగా ప్రోటీన్ పర్సెంటేజ్ ఉన్న దానా 16 నుంచి 18% వరకు ఖచ్చితంగా ప్రోటీన్ శాతము ఉండాలి. సో మనం వేరుశనగ చెక్క కానీ సోయాబీన్ మిల్క్ కానీ ఎక్కువగా వేసుకొని ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్నట్లయితే పిల్లలు మంచిగా ఎదకు వచ్చి మరి మార్కెటింగ్ మనకు సులభంగా మార్కెటింగ్ వెయిట్ ఏజ్కి వస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం దానా తయారు చేసుకొని వాటికి ఫీడ్ చేస్తే కనుక మనకు ఖచ్చితంగా లాభాలు వస్తాయండి. తల్లి నుంచి వేరు చేసిన తర్వాత ఆ పంది పిల్లలను మనము సపరేట్గా పెట్టి తల్లి కింద పడకుండా ఉండాలి అంటే మరి గార్డ్ రైల్స్ అమర్చుకోవడం కానీ, లేదంటే వీనర్ సెక్షన్ అని పాలీపర్ఫరెన్ షీట్లు అవి కూడా అమర్చుకోవచ్చు. కొద్దిగా ఖర్చుతో కూడుకున్న వ్యవహారము, కానీ ఒక్కసారి చేసుకున్నట్లయితే మరి తర్వాత జీవితకాలము ఇవి మనకి పనిస్తాయి కాబట్టి లాభదాయకంగా మనము పెట్టుకోవచ్చు. ఇవి పాలీపర్ఫరెన్ షీట్స్ అండి. వాటిలో మరి దానా కూడా ఇన్ఫెక్షన్స్ రాకుండా, వేస్ట్ కాకుండా క్లీనింగ్కి కూడా ఈజీగా ఉంటుంది. మరి నీటి కయ్యలు దానా తోటలు మనం సిమెంట్తో కనుక చేసుకున్నట్లయితే ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి మరి రోగాల బారిన పడే అవకాశము ఉంటుంది. కాబట్టి మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మనము స్టెయిన్లెస్ స్టీల్ వాటర్స్ కానీ, లేదంటే మనము ఫీడర్స్ కూడా మరి అమర్చుకొని వాటి ద్వారా మనము పెంచినట్లయితే ఖచ్చితంగా ఇన్ఫెక్షన్స్ తగ్గి లాభంగా ఉంటుంది, ఎదుగుదల కూడా ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మరి ఫారెంక్రేట్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి అవి చేసుకున్నట్లయితే పిల్లల మరణాల శాతం ఖచ్చితంగా తగ్గించవచ్చు.